ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే. అయ్యా ధర్మం బాబు ధర్మం, బాబు ధర్మం, అయ్యా ధర్మం 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 ధర్మం, బాబు ధర్మం 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 ధర్మం. ఇది ధర్మం కాదు డాడీ. డాడీయా? ఎస్. నేను నీకు డాడీనేంట్రా? తంతే తంజావూరులో పడతావు. ఆ మాట అనుకున్నా. నా కడుపులో మండుద్ది, తెగ తిడతా. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇదే ఊరు, బస్ స్టాండ్, నైట్ ఎఫెక్ట్, పైగా రైన్ ఎఫెక్ట్. అప్పుడే మా అమ్మ అడుక్కుని అలసిపోయి వచ్చి పడుకుంది. నువ్వు వచ్చావు, చూశావు, కట్ చేస్తే సరిగ్గా 9 నెలలకు నేను నువ్వేనా నాన్నవే? అసలు ఈ ఫేస్ కి ఏమన్నా సంబంధం ఉందంట్రా? ఉండదు. ఎందుకంటే నేను వాడేది సినీ తోరలు వాడే లక్స్ సబ్బు, కానీ నువ్వు వాడేది గేదెల్ని తుమ్ము గడ్డి. పైగా నాది మా అమ్మ పొలిక. అదే మన అదృష్టం. అదే ఇట్ట ముష్టెత్తుకోవడం. అయితే నమ్మవా? 1 మినిట్. ఈ గొడుగు మా అమ్మ మైకంలో ఉన్నప్పుడు మా అమ్మకు నువ్వు ఇచ్చిన ప్రేమ కాను. ఈ గొడుగును తీసుకో, నన్ను నీ కొడుకుని ఒప్పుకో. గొడుగా? యా. నేనిచ్చానా? యా. ఏదో సరే డౌట్ గా ఉంది. చూసి చెప్తానే. టేక్ యువర్ ఓన్ టైం. జాగ్రత్త. ఇంకొకసారి నానా అన్నామంటే చంపి చేపలు పంపిస్తా. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. నా సినిమా అయిపోయే లోపు నీ చేత నా కొడకా అనిపించుకోకపోతే నేను ముష్టి రోజునే కాదు. అక్క అక్క, ఆ కళ్యాణ్ గారు ఏం చేశాడు చూసావా? ఏం చేశాడు? నేను ఎత్తి 4 ముట్టాడా? మన కడుపులు కొట్టాడు. బళ్ళో ఫీజులు గుళ్ళో కానుకలు వసూలు చేసుకురావయ్యా అని పంపిస్తే ఇక నుంచి గుళ్ళో బళ్ళో పైసా కట్టక్కర్లేదు, ఫ్రీ చదువులు, ఫ్రీ మొక్కులు వాకే అంటూ మన ఆదాయానికే పక్కెట్టాడు. వస్తున్నాడు అడిగి. ఏంటబ్బాయి నువ్వు చేస్తున్న పని? మాకొచ్చే ఆదాయానికి గండి కొడుతున్నావంటగా? భలేదానిలే అత్తమ్మ. చిన్న చేపను వదిలి పెద్ద చేపను పట్టుకోమన్నారు పెద్దోళ్ళు. అయినా నీకు బళ్ళో గుళ్ళో ఏమొస్తాయి? చిల్లర కాసులు తప్ప. ఒకేసారి నిన్ను అద్దరిపోయే లెవెల్ కి పెంచడానికే మంచి ప్లాన్ వేసుకొచ్చాను. ఏంటి బాబు ఆ మంచి ప్లాను? నీకు సెపరేట్ గా చెప్తా. ఓకే. అత్తమ్మా, మన ఊర్లో స్కూల్ కి అఖిలాండేశ్వరి ప్రాథమిక పాఠశాల అని పేరు పెట్టాను. అలాగే చుట్టుపక్కల ఉన్న 25 ఊళ్ళలో బళ్ళకి నీ పేరు పెట్టడం, దాంతో స్టేట్ లెవెల్లో నీ పేరు మారు మ్రోగడం, దాంతో చీఫ్ మినిస్టర్ నీ కోసం వెతుక్కుంటూ వచ్చి నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నిన్ను మినిస్టర్ని చేయడం, ఆ తర్వాత డబ్బే డబ్బు. అబ్బాబాబా, కదే వేరు. ఇదిగో ఇవన్నీ నీకు చెప్పకుండా చేయాలంటే అన్ని నా చేతి చెప్పించేస్తున్నావు. ఇంకా వేరేం చెప్పొద్దు. నువ్వేం చేసినా నా మంచి కోసమేగా. నీ ఇష్టం, నీ ఇష్టం. అక్క, నిన్ను ఊహల ఉయ్యాలెక్కిచ్చేస్తున్నాడు. తాడు తెగిందంటే వెళ్ళి తోతాపూర్లో పడతావు. ఎందుకు రా అత్తమ్మను బ్యాట్ చేస్తావు? నేనేం చేశానయ్యా? ఏదో కామెడీ కానీ అయినా ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టినట్టు? ఈప్ మీద ఏగవాలింది. గొడ్డలు తీసుకున్నారు చేతిలో ఉన్నప్పుడు చెప్పు నరుకుతా. అత్తమ్మా, స్కూలుకి పద, మన ప్రతాపం ఏంటో చూపిస్తాను. అఖిలాండేశ్వరి 1958వ సంవత్సరములో పుట్టిరి. బాల్యముననే పెద్దలను ఎదిరించిన ధైర్యశాలి అఖిలాండేశ్వరి. నిజమునకు అఖిలాండేశ్వరి పువ్వు పుట్టగానే పరిమళించెను. నమస్కారం అమ్మా. పంతులు గారు, మీరు కానివ్వండి, మధ్యలో ఆపితే ఫ్లో దెబ్బతింటది. నేను అదే అనుకుంటున్నాను బాబు. సైలెన్స్ సైలెన్స్. అఖిలాండేశ్వరి 1968లో మొట్టమొదటిసారి సైకిల్ తొక్కిరి. తదనంతరము కొన్ని పరిస్థితుల ప్రభావము వల్ల బయట వేసి ఇంటి పట్టున ఉండిరి. కాలక్రమమున కయ్యాల అఖిలాండేశ్వరి గారికి అయ్యలరాజు పశుపతి గారితో వివాహమాయను. అఖిలాండేశ్వరి గారి వయస్సు ప్రస్తుతము 35 సంవత్సరములు మాత్రమే. ఏంటబ్బాయి, నాకు 35? 10 నేనే నొక్కా గ్లామర్ కోసం. మనసులో ఆ మాత్రం ఉండాలే. ఏంటో రబ్బాయి నీ అభిమానం. అయినా నా జీవితాన్ని పాఠాలుగా చెప్పడం ఏంటి? చోద్యం కాకపోతే ఎవరో మనకు తెలియని ఔరంగజేబు తాంతియా తోపిల పాఠాలు ఈ పిల్లలకి ఎందుకత్తా? ఈ ఊరికి నువ్వే దేవతో గనక బళ్ళో నీ పాఠాలే చదవాలి, గుళ్ళో నీ విగ్రహానికే దండం పెట్టాలి. గుళ్ళోనా? నా విగ్రహమా? అదేంటి? గుళ్ళో అంకాళమ్మ దేవత విగ్రహం కొంచెం పక్కకు జరిపి ఆ సీట్లో నీ సెలబెడుతున్నాను. డైలీ అర్చన, సంవత్సరానికి ఒకసారి రథోత్సవం, తెప్ప తిరునాళ్ళ, ఆర్డర్లు అన్ని జరిగిపోతాయి. ఆ కథే వేరు. అమ్మో అమ్మో, నన్నెంత ఎత్తుకెత్తేస్తున్నావయ్యా. నా కళ్ళకు మాత్రం మొలగ చెట్టు
బంగారు కొమ్మ ఆపడుతుంది అక్క. ఒరే డకోటా, ఇప్పుడేం చూసావురా? రాత్రికి అత్తమ్మ చరిత్ర నువ్వు కింద పడే లెవెల్ కి హరికథగా చెప్పు. నా చరిత్ర హరికథగానా? అవునత్తమ్మా, హరికథను లేటెస్ట్ సినిమా ట్యూన్ లో మిక్స్ చేసి కొడుతున్నాను. ముందు నేను మొదలు పెడతాను, మధ్యలో నువ్వు వచ్చి అందుకోవాలి. నేనా? జనంలోక రావాలి. నువ్వు వస్తే ఆ కథే వేరు. వాకే వాకే వాకే. కొడవై సోడా మచిలీపట్నం. ఏయ్, ఇట్రా. పక్క పక్కనే నడుస్తున్నావు. నువ్వు నేను ఈక్వలా? తక్కువ. గుర్తుంది కదా? ఏంటి బాబు బ్రేక్ వేసా? ఇడుదా. నువ్వు దొరలా దర్జాగా వెనకాల నడుస్తుంటే ముందు నౌకర్లా నీకు దారి చూపించేవాళ్ళ నడవాలా? ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. బాబు ఏయ్, మళ్ళీ బ్రేక్ వేసేమిటి బాబు? ఎంత కొడతావు? ఏంటని అడిగితే యోగ వాడింది అంటావు. ఇంకా అసలు కొట్టడం లేవమ్మా. సర్లే కానమ్మా, నువ్వు లోడ్ లంగోటలా ముందు నడుస్తుంటే వెనకాల నేను పుస్కిగాళ్ళ ఊపుకుంటున్నాడు అలా. ముందు నడవకూడదు, వెనక నడవకూడదు, పక్కన నడవకూడదు. సౌండ్ ఎక్కువైపోతుంది, పేలిపోద్ది. డిసైడ్ చేసుకున్నాడు. ఈ నికృష్టం టైంలో ఈ ముస్టోడ్ ఎంట్రీ ఏంట్రా బాబు? హలో ఫాదర్, హౌ ఆర్ యు? కంకి నిన్న అసలు ఈ భూమి మీద నడవకుండా చేయడానికే అతని ప్లాన్. అందుకని ఎప్పటికైనా నువ్వు నన్ను నా కొడకాని ఒప్పేసి మన ముష్టి దేవతని కష్టాలని గట్టెక్కిస్తదే. ఏంట్రా ఈ ముష్టి లింక్ వదలదా? నువ్వెక్కడ దొరికావా అన్నా? అయినా నన్ను ఇంచి లెక్కన చూదింటావంట్రా? నేను నీకు ఫాదర్ నెట్రా? అవునంటే చెప్పు, అమలాపురం వెళ్ళిపోతా. నువ్వెక్కడికన్నా పో, నువ్వే నా నాన్నవు. కావాలంటే ఇదిగో, ఇది నువ్వు మా అమ్మకు అప్పుడిచ్చిన చెప్పు. ఇప్పటికైనా నిజం చెప్పు. చెప్పు నేను ఇచ్చాను. ఏదో సరే డౌట్ గా ఉంది. థ్యాంక్స్ ఏదో చెప్పు. నేనేమంటే డాడ్ ఫాదర్.